సో బ్యాక్ పార్ట్ కటింగ్ ఎట్లా చేసుకోవాలో చూపించిన కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పట్టుకొని మనం ఇది బ్యాక్ పార్ట్. సో ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో ఇది చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ ప్లేస్లో కటింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్. మన క్లాత్ ఇట్లనే ఉంచుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా వేసేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ అన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ ఇట్లా వేసుకున్నాం కదా, ఇక్కడ కింద క్లాత్ ఉందో లేదో ఫస్ట్ చూసుకోండి. 2 లేయర్స్ క్లాత్ ఉంది, మనకి ఇక్కడ తక్కువ ఉన్నది. సో ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి షేప్ పట్టీలు వస్తాయి కదా. సో అందుకని మనకి కిందికి తక్కువ ఉంటే ఏం కాదు, కొంచెం జరిపేసుకోండి ఇట్లా, ఓకేనా. సో ఇది అయిపోయినాక మనకి ఈ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అనేది ఇప్పుడు టేప్ మనకి మొత్తానికి టేప్ లేకుండా అంటే బ్లౌజ్ కాదు, కంపల్సరీ నెక్ కోసం అయితే టేప్ కంపల్సరీ. సో ఇక్కడ మనకి 7.5 నెక్ ఉంది, మనం దీనిపైన 7.5 నెక్ తీసుకున్నాం. అంతకుముందు మనం చేయాల్సిన పని ఏంటిదంటే ఫస్ట్ దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ ఎంత ఉండాలి, మనం నెక్ కటింగ్ ఎంత తీసుకున్నాం, 2 ఇంచుల పావు. అంటే ఈ 2 ఇంచుల పావు వరకు మనకి ఇట్లా లైన్ ఉండాలి కింది వరకు. దీనికి కూడా అవుట్లైన్ వేసేసుకోండి ఇట్లా. అవుట్లైన్ వేసుకున్నామా. సో ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం మనకి ఎంత వచ్చింది మన నెక్ 7.5. సో ఫస్ట్ 7.5 ఇక్కడ మార్క్ చేసుకోండి. చేసుకున్నాక దీనికి ఇట్లా డ్రా చేసుకోండి బాక్స్ లాగా. సో మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉంది. 3 ఇంచెస్ ఉంది. ఇది ఏడా అంటే చూపిస్తాను కొంచెం. ఇది ఉంది కదా. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.5 ఇంచ్ ఉంది కదా, దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 4.5. కింద ఖర్చుకి మీద ఖర్చుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా. మళ్ళీ ఇక్కడ మనం అది వేస్తాం కదా, ఏమంటారు ప్లీట్ వేస్తాం కదా, ఆ ప్లీట్ కోసం మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. సో టోటల్గా మనం ఇది మనకి 3.5 ఉంటే ఇంకా మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ప్లస్ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. సో 1.5 అంటే 3.5 ఉంటే 1.5 ఎక్స్ట్రా అంటే 5 ఇంచెస్ వరకు. 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇటువైపు నుంచి మన బ్లౌజ్ ఎంత ఉంది ఇక్కడ వరకు మన ఫుల్ లెంత్. ఈ నుంచి మనం ఖర్చుకు వదిలేసుకున్నాం కదా 1 ఇంచ్, ఆ 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈడికి 2 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ డాట్ కోసం మాత్రం మనం లెంత్ ఈ బ్లౌజ్ మనం ఇట్లా తీసుకొని, ఈ బ్లౌజ్ ఉంది కదా, సో ఈ కుట్టు నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత వస్తుందో బాగా స్టిచ్ చేయొద్దు, నార్మల్గా చూసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మనకి కట్టింగ్లో లేస్ లేదు, సో ఇక్కడ కట్టింగ్ ఇట్లా వచ్చినప్పుడు డోంట్ వరీ, ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్లో ఈ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇట్లా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు డాట్ కరెక్ట్ ప్లేస్లోనే ఉంది, మ్యాక్సిమం డాట్ ఈయనే పడుతుంది. సో ఈయనే అది మనం ఈ షోల్డర్ కటింగ్లో ఈ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ ఏం ప్రాబ్లం కాదు, మనకి డాట్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ క్లాత్తో మనకు పని లేదు. సో ఇది అయిపోయిందా, ఇది తీసేయండి కంప్లీట్గా. తీసేసినాక ఇక్కడ చంక లోతులు తీసుకోవాలి మనం కొంచెం, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ రౌండ్ లోపలికి ఇట్లా. మళ్ళీ ఇక్కడ కూడా దీన్ని రౌండప్ చేసుకోండి ఫ్రంట్ నెక్. ఇది కటింగ్ చేసుకోవాలి. సో అంతకుముందు మన డాట్ల కోసం అని మార్కింగ్ చేసేసుకున్నాం. ఇది 5 ఇంచెస్ కదా, దీని 5 ఇంచెస్లో మనం 2.5 ఇంచ్ వరకు ఈ ఒక మార్కింగ్. ఇక్కడ మిడిల్ ఆఫ్ ది చంక రౌండ్లో ఈడొక డాట్ పడుతుంది. సో ఇది ఎంతెంత డిస్టెన్స్లో వేసుకోవాలంటే ఇక్కడేమో 2.5 ఇంచ్,
ఇది వచ్చేసి మనకి 3 ఇంచ్ వేసుకోవచ్చు. 3 ఇంచ్ వరకు లాస్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఇది వచ్చేసి 3 ఇంచెస్. మనకి డాట్స్ ఇట్లా రావాలి. సో అయిపోయింది కదా. ఇక్కడ కూడా ఇంకొక డాట్ వస్తుంది ఇట్లా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 ఇంచ్. ఇది 4 ఇంచెస్. సో ఇప్పుడు ఇదంతా కటింగ్ చేసేసుకుందాం. ఇది మనకు అయిపోయింది. ఈ డాట్లు మనకు అటువైపు కూడా మార్కింగ్ కావాలి కదా. సో ఇట్లా టేప్ వెనకాల పార్ట్ తీసుకొని ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు వెనకాలకి అచ్చులాగా పడిపోతుంది, మార్కింగ్ లాగా. సో మనం తిప్పేసుకొని ఈ మార్కింగ్స్ మీద మళ్ళీ మనం మార్క్ చేసేసుకోవచ్చు. మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ పార్ట్లో మనం వెనుక వీప్ పట్టి అంటారు కదా, అది తీసేసుకుందాం. 1 ఇంచ్ అందాల, నేను మార్కింగ్ చేయట్లేదు. 1 ఇంచ్ పెట్టుకోండి. 1.5 ఇంచ్ సరిపోతుంది. ఇదేమో ఉక్స్ పట్టి, కాజా పట్టి కోసం. ఇవి 2 పీసెస్. ఇవి 2 పీసెస్ వస్తాయి ఇట్లా. సో ఇది వీప్ పట్టేది, ఇదేమో ఉక్స్ కాజా పట్టేది. ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ హ్యాండ్ కటింగ్ కదా. సో హ్యాండ్ కటింగ్ కోసం 4 ఫోల్డ్స్ వేసుకోండి. ఇక్కడ మనకి అన్ఈవెన్గా ఉంది కదా క్లాత్. సో దానికోసం ఇక్కడ స్ట్రైట్ కట్ చేసేసుకోండి. స్ట్రైట్ అన్ఈవెన్గా ఉన్న క్లాత్ని స్ట్రైట్ చేసేసుకోవడం. మనం అది కింద డాట్ కోసం, కింద ఖర్చు కోసం, పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఇక్కడ కూడా మనం సేమ్ బ్యాక్ పార్ట్కి ఎట్లా వదిలేసుకున్నామో ఇక్కడ కూడా అట్లనే వదిలేసుకోవాలి. సో ఇది అయిపోయినాక ఇటువైపున ఫుల్ లెంత్, హ్యాండ్ ఫుల్ లెంత్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. సో హ్యాండ్ ఫుల్ లెంత్ ఎంత ఉందో చూద్దాం. బ్లౌజ్ కదా. సో బ్లౌజ్ హ్యాండ్ ఫుల్ లెంత్ ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకున్నాక మనం ఈ డౌన్ కోసం బ్లౌజ్తోనే మార్క్ చేసుకోవచ్చు, లేదంటే టేప్తో కూడా పెట్టుకోవచ్చు. అది ఎట్లనో చూద్దాం. సో మనం ఇక్కడ ఖర్చు కోసం కింద ఖర్చుకి మీద ఖర్చుకి ఇక్కడనే 1 ఇంచ్ వదిలేసినాం కదా. ఆ వదిలేసిన ప్లేస్ నుంచి ఇది ఎంత ఉందో అంతవరకు మార్క్ చేయండి ఇట్లా కింది వైపు నుంచి. సో మనకు చంక డౌన్ వచ్చేసింది కదా. ఇక్కడ 2 ఇంచెస్. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ని ఈ మార్క్ని కలిపేయండి. రఫ్గా ఒకసారి చూసుకోండి మనకు చంక రౌండ్ వచ్చిందా లేదా. 9 ఇంచెస్ ఇక్కడ వరకు వస్తుంది. సో మనకి ఇంక ఎక్స్ట్రా కావాలి క్లాత్. దీనికోసం మనకి ఎక్స్ట్రా పీసెస్ పడతాయి. సో మనం ఇప్పుడు హ్యాండ్ షేప్ ఇచ్చేద్దాం కరెక్ట్గా. ఇది 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని డౌన్ చేసుకున్నాం కదా. సో ఆ 2 ఇంచెస్ మర్చిపోండి. 1.5 ఇంచ్ నుంచి కొంచెంగా 1.5 ఇంచ్ నుంచి కొంచెంగా ఇక్కడ వరకు స్ట్రైట్గా రానివ్వండి. ఇక్కడనేమో ఇట్లా స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ పీసెస్ యాడ్ చేయాలి. దానికోసం కటింగ్ చేసినాక చూపిస్తా ఎక్స్ట్రా పీసెస్ ఎట్లా యాడ్ చేసుకోవడం. ఇదైతే ఫస్ట్ హ్యాండ్ కట్. అండ్ ఈ ప్లేస్లో అయిపోయిందా. ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ జాయింట్ చేసుకున్నాం. ఎక్స్ట్రాది ఇట్లా వస్తుంది కదా. సో దానికోసం ఇట్లా కొంచెం క్రాస్, స్ట్రైట్.
ఇప్పుడు మనకి హ్యాండ్ పీసెస్ కూడా అయిపోయినాయి. ఇది స్ట్రైట్ చేసేసుకుందాం, మెడ కరెక్ట్గా లేదు. ఇట్లా స్టిచ్ పడ్డాక మనకి ఇట్లా వస్తుంది. సో ఇది హ్యాండ్, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ పట్టీలు కావాలి కదా, దానికోసం ఈ క్లాత్ చూడండి డబల్ ఫోల్డ్ వేసుకోండి. షేప్ పట్టి మనం ఎంత సైజ్ అయినా తీసుకోవచ్చు. మనం అది మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఇది యాడ్ చేసేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది అనేసి డౌట్ వద్దు మనకి. ఇది ఎంత తీసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. సో ఇది నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ బిట్వీన్ 2.5 ఈడ 3 తీసుకుంటా. అంటే నా షేప్ పట్టి మాత్రం ఇట్లా వస్తుంది, ఈ షేప్లో వస్తుంది. చూపిస్తారు కదా 3 ఇంచెస్. టోటల్ వచ్చేసి మన బ్లౌజ్ ఎంత ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ ఎంత 8 ఉంది కదా, సో మనం ఇక్కడ 10 ఇంచెస్ తీసుకుందాం. 10 ఇంచెస్ ఇంతవరకు సరిపోతుంది మనకి షేప్ పట్టి. 10 ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా మన ఖర్చు కోసం అనేసి లోపలికి వెళ్ళిపోయింది ఉంది కదా, దానికోసం 1.5 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో ఇక్కడ నుంచి మిడిల్ ఆఫ్ ది పార్ట్లో మనం ఇక్కడ 3 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 అది మనం ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. కర్వ్ షేప్ పట్టి కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది మనకి 2 షేప్ పట్టీలు, ఇందులో 2 ఉంటాయి. సో ఇది ఇక్కడ వరకు క్లోజ్. ఇంకా నెక్ కోసం వచ్చేసి క్రాస్ పీస్లు అనేటివి మనం ఎట్లా కట్ చేసుకోవాలి చూడండి. నేను మార్క్ చేస్తున్నా, నేను ఇప్పుడు కట్ చేసుకోను. ఎప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తానో అంతా కంప్లీట్ అయినాకనే ఈ నెక్ పీసెస్ అనేటివి కట్ చేసుకుంటా. లేదంటే మనకి ఓటో కాడ అయిపోతుంది, అసలు దొరకవు. సో అంతా కంప్లీట్ అయినాకనే బ్లౌజ్ ఫైనల్గా మనం నెక్ కంప్లీట్ చేసుకుందాం అన్నప్పుడే ఈ పీసెస్ కట్ చేస్తాను. ఇట్లా క్రాస్లో కట్ చేసుకోవాలి. సో ఇది మన బ్లౌజ్ కటింగ్ విత్ లైనింగ్ అయిపోయింది కదా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ పీసెస్ వేసి ఎట్లా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను, చూసేయండి. సో మనకి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది హ్యాండ్స్కి వచ్చింది కదా. సో ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకోండి, పక్కన పెట్టేసుకుందాం. హ్యాండ్స్ కోసం కట్ చేసిన పీస్లు ఉన్నాయి కదా, దీనిపైన వేసుకొని కట్ చేయడమే. దీనికి కూడా జాయింట్స్ పడతాయి. సో ఆ జాయింట్ మనం ఈ ప్లేస్లో ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ దీనికి యూజ్ చేద్దాం. కొంచెం మనం లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ ఇంట్లో మేనేజ్ చేసేయచ్చు, అందుకని ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఇటు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి, ఎగ్జాక్ట్గా కట్ చేయకండి. అప్పుడు లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది, కరెక్ట్గా జాయింటింగ్ రాదన్నమాట. సో ఈ పీసెస్ ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా హ్యాండ్ పీసెస్ కూడా అయిపోతాయి. కాకపోతే డిజైన్ ఉంది యాడ్ చేద్దాం అనేసి ఇక్కడ తీస్తాను నేను. సేమ్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఎట్లా కట్ చేసుకున్నామో అట్లానే షేప్ దీనికి కూడా అదే షేప్లో కట్ చేసుకోవాలి. ఇది అటాచ్మెంట్, ఇది మనకి హ్యాండ్స్ అయిపోయింది. హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఇవి అడ్డం గీతలు వచ్చినాయి కదా. సో బ్లౌజ్ ఎప్పుడైనా అడ్డం గీతలు ఉంటే అస్సలు లుక్ బాగుండదు. హ్యాండ్స్ కంటే మనం ఏం చేయలేము, కాకపోతే బ్యాక్ పార్ట్ మాత్రం మనం స్ట్రైట్ వేసేసుకోవచ్చు ఈ అడ్డం గీతల్ని. సో అడ్డం లేకుండా స్ట్రైట్ వచ్చేటట్టు వేసుకుంటే ఇట్లయితే లుక్ బాగుంటుంది బ్లౌజ్కి. సో నేను ఇట్లా వేస్తున్నా చూడండి, నిలువు గీతలు వచ్చేటట్టు వేసుకోవాలి బ్లౌజ్ ఎప్పుడైనా కానీ. ఏదైనా నిలువు గీతలే లుక్ ఉంటాయి. మనం శారీలో గీతలు ఒక్కొక్కసారి శారీని బట్టి కూడా ఫాలో అయిపోవాలి. శారీలో అడ్డం గీతలు ఉంటాయి, సో బ్లౌజ్ కూడా తప్పదు అడ్డం గీతలు వచ్చేటట్టే కుట్టాలి. కాకపోతే శారీ ఇది ప్లెయిన్ శారీ, సో దాని మీద బ్లౌజు, అలాంటప్పుడు మనం అడ్డం
వేసుడు కన్నా నిలువేస్తేనే లుక్ బాగుంటుంది బ్లౌజ్ ఇది, అందుకనే నేను నిలువేస్తున్నాను. సో బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసుకున్నా కదా, ఫ్రంట్ పార్ట్ ఈ పార్ట్లో వస్తుంది. అండ్ చేపట్టిలు ఇక్కడ తీసుకున్నాం మనం. బ్యాక్ పార్ట్ ఇక్కడ వేసుకున్నా. సో ఫ్రంట్ పార్ట్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూడండి. మళ్ళీ అట్ ద సేమ్ టైం మన క్రాస్ కూడా ఉండాలి, క్రాసే ఉండాలి. స్ట్రైట్ కట్ అయితే కుదరదు బ్లౌజు, ఫ్రంట్లో షేప్ కరెక్ట్గా ఉండదు. సో ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది, ఎట్ వేసినా కానీ క్రాస్లో రావాలి మన పీస్. సో నేను ఇట్లా చూడండి, ఇప్పుడు ఇది క్రాస్ పీస్ కదా, లాగితే సాగిపోద్ది, ఇటు ఇటు సాగుతుందా లేదా చూసుకోవాలి క్లాత్. సో ఇది క్రాస్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ చేపట్టి చూసుకున్నాం. సో ఇప్పుడు కటింగ్ కూడా మనం ఇందాక చెప్పినట్టు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నా కదా, సో అది సేమ్ దీనిపైన కూడా అంతే. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకోవాలి, మనకి ఎటన్నా మూలలు అడ్జస్ట్ కానప్పుడు ఈ క్లాత్ యూజ్ అవుతుంది. ఇట్లా ఎక్స్ట్రాని చేసేసుకుంటా రఫ్గానే. ఇది మనకి లైనింగ్ పార్ట్ కటింగ్ అయింది అని అంటే ఆల్మోస్ట్ మనకు కటింగ్ అయిపోయినట్టే. ఇదేమి ఉండదు, జస్ట్ రఫ్గా కట్ చేసుకోవడమే ఎక్స్ట్రా క్లాత్. మెయిన్ ఫ్యాబ్రిక్ చూసిందా ఎంత సింపుల్గా అయిపోతుందో, ఫాస్ట్గా. సో ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఇప్పుడు మనం షేప్ పట్టికి తీసుకుందాం. షేప్ పట్టికి డబుల్ లేయర్ రావట్లేదు, క్లాత్ లేదు కదా, సో సింగిల్ లేయర్ వేసేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. లోపల వైపు మనకి లైనింగ్ వస్తుంది కదా, సో దీనికి సింగిల్ లేయర్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. షేప్ పట్టికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఒక లేయర్ అన్నీ వెళ్ళేటట్టు చూసుకోవాలి మనం. ఇది కూడా కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటాను నేను. తర్వాత మనం లైనింగ్ ఎంత వేసుకున్నామో దాని ప్రకారం కటింగ్ చేసుకొని ఎక్కించేసుకుంటే అయిపోతుంది. అది కటింగ్ అయిపోయాక మనకి గల్ల కట్ చేసిన ప్లేస్లో మనకి కాజాపట్టి కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం కదా కాజాపట్టి దగ్గర, సో దానికోసం ఈ పీస్ యూస్ అవుతుంది. సో మనం బ్లౌజ్ ఇన్ ద సింపుల్ వే కటింగ్ ఎట్లనో చూసేసినాం కదా. సో మీరందరూ కూడా ఇట్లనే కటింగ్ చేసుకొని నేర్చుకోండి. సింపుల్గా ఇంట్లో వరకు మీ బ్లౌజెస్ మీరు కుట్టుకోండి. ఇంకా ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే ఎగ్జాక్ట్గా ఎట్లా చేసుకోవాలని అన్నా కానీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తా ఫర్దర్ వీడియోస్లో. సో నా ఛానల్ అయితే ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.